నోటితో మాట్లాడుతూ నొసటతో వెక్కిరించినటువంటి చందంగానే ఉంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మేము ప్రతీకార సుంకాలేస్తాం, చైనా ప్రతీకార సుంకాలేసింది అమెరికా మీద, అట్లాగే కొన్ని దేశాలు. కానీ క్రమంగా ఓ పక్కన వాళ్ళల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే తమ దేశంలో 100 రూపాయలకి తయారైన వస్తువు తీసుకెళ్ళి అమెరికాలో 200కి 300కి అమ్ముకుంటున్నారు చాలామంది. అదే సందర్భంలో అమెరికా నుండి తయారయ్యే వస్తువు అక్కడ 100 రూపాయలకి తయారైతే ఇక్కడ 110 రూపాయలు 120 రూపాయలకి అమ్మమంటున్నారు. అదే అమెరికాకి నచ్చంది, అదే ట్రంప్ వ్యతిరేకించేటటువంటిది. ఇప్పుడు ట్రంప్ ఆ విషయంలో మొండిగానే ఉన్నాడు. ప్రతీకారం చూపెడతామన్నటువంటి దేశాలు క్రమంగా దారికొస్తున్నాయి. అర్జెంటీనా దగ్గర నుంచి వియత్నాం దాకా ఇప్పటికే అనేక దేశాలు 50 దేశాలు ఇప్పటికే ట్రంప్తో అమెరికాతో చర్చలకు ముందుకు వచ్చినాయి. ముందు ఆయన డెడ్ లైన్ పెడితే ఇట్లాంటి మాటలు చాలాసార్లు విన్నాంలే అన్నట్టు బిహేవ్ చేశారు. ఎప్పుడైతే ఏకంగా ఆంక్షల మీద ఆర్డర్లు సంతకం మీద పెట్టాడో అప్పటి నుంచి ఎవరికి వాళ్ళు తగ్గించండి అనడం బిగిన్ చేశారు. ఇప్పుడు క్రమంగా తగ్గింపుకి సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి.